అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి అయితే నిధులనేవైతే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నిధులనేవైతే జమ చేయలేదని చెప్పి చాలామంది రైతన్నులైతే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు ఛాన్స్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడడమే. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మనకి రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా పంట సాయం కింద మనకి అన్నదాత సుఖీయో పథకం అనేది తీసుకొచ్చిందండి. అయితే గత ప్రభుత్వంలో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయో పథకాన్ని మనకి రైతు భరోసాకైతే అందించేవారు. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయో పథకం కింద మనకి ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మీ అందరికి తెలిసినట్లుగానే దాదాపుగా రూ. 14,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించనుందండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి 18 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసింది. 19వ విడత కింద కూడా మనకి ఈ యొక్క నెలైతే విడుదల చేయబోతుంది. అయితే మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి 14,000 ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14,000 విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుందన్నమాట. అయితే మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలనేవైతే ఇచ్చిందండి. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులనేవైతే ఉన్నాయన్నమాట. సో, అన్ని పథకాలకు అమలు చేయడానికి కాస్త సమయం అయితే పట్టనుంది. సో, ఇప్పటికే అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను చాలా ఆలస్యమైందని భావించి మనకి నిధులనేవైతే మనకు తొందరలో అయితే విడుదల చేయనున్నాయండి. అయితే ప్రస్తుతం దీనిపై కూడా మనకి త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.